తెనాలి రామలింగుని కథలు ఎక్కువగా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయని తెలుసు కదా. వీటిలో ఒక చిట్టి కథ మీకోసం. ఒకసారి చైనా చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లని, వాటిని తిన్న వాళ్ళు మృత్యుంజయులు అవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజా ప్రతినిధి దేవరాయలకు వినిపించాడు. పల్లెంలో నిగనిలాడుతున్న ఆ నారింజ పండును దేవరాయలతో పాటు సభలోని వాళ్ళందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగుడు లేచి టక్కున ఆ నారింజ పండును ఒలిచి నోట్లో వేసుకున్నాడు. రాయల వారికి రామలింగుడిని ఏడిపించాలని అనిపించింది. నిండు సభలో ఆయన తనకు ఒక కళ వచ్చిందని చెబుతూ తెనాలి రామలింగుడిని ఉద్దేశించి ఇలా అన్నారు. రామకృష్ణ, మీరు నేను ఒక కొత్త ప్రదేశంలో నడుస్తున్నమాట. మీరు నేను మనం ఇద్దరమే పోతున్నాం ఎక్కడికో. నడుస్తూ నడుస్తూ మనం రెండు పెద్ద పెద్ద గుంటల మధ్యలోంచి పోవాల్సి వచ్చింది. ఒక గుంట నిండా తేనె ఉన్నది, ఇంకా రెండోది మురికి గుంట. దానిలో నిండుగా దొడ్డి, మూత్రము, చెత్త చెదారము అన్నీ ఉన్నాయి.